ఫెయిల్ అయిపోయామండి. గుడింతో గుండెల దాకా చదివామండి, ఆదంతో వెనుకల దాకా చదివామండి, పాదాల వరకు చదివామండి, ఎక్కాలి వెక్కుళ్ళు వచ్చిన దాకా చదివామండి. ఉద్యోగానికి వెళ్దామనుకుంటే జీతం తక్కువ, ప్రమాదం ఎక్కువ అని ఉద్యోగం మానేసేవాడి. నిన్న మధ్యాహ్నం నుంచి సంతకం మర్చిపోయి మీ ఇంటికాడికి వచ్చామండి సార్. మాకు 10 లక్షలుంటే పందులు తినేస్తున్నాయండి, 20 లక్షలుంటే ఎలకలు తినేస్తున్నాయండి, చిల్లరామన్ను ఉంటే చీమలు తినేస్తున్నాయండి. మీరు ఇచ్చిన 10 రూపాయల మట్టుగా కాఫీ తాగి కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మీకు 5 రోజులు క్యాష్ పంపించేస్తున్నామండి సార్. 10 రూపాయలతోటి నిన్న వెళ్ళామండి ఇరాకులో యుద్ధానికి మా టుపాకి ఇచ్చుకోండి. తుపాకీతోటి గవర్నమెంట్ వాళ్ళందరూ ఒక తరపున ఉంటే మన ఆంధ్ర టుపాకు ఒక తరపున ఉందండి. అంతే మరి, అది ఇచ్చుకుంటే ఆ తరపున ఉంటాం. వాళ్ళ టుపాకి మా టుపాకి విజయనగరంలో వదిలేస్తే వాళ్ళ టుపాకు మునిగిపోయి అడిగంటేసిందండి. మన టుపాకు మునిగితే తేల్తా డాము కాడ తేలిందండి మహారాజా. అక్కడికి వెళ్ళి పేల్చాం. డాము కాడ తేలిన టుపాకు అందుకొని ఇరాక్ యుద్ధంలో వదిలేపాటికి ఎదరికే 120 మంది పడిపోయారండి అదిరికి. కానీ వాళ్ళకి దెబ్బలేం తగలలేదండి, అదిరికే పడిపోయారండి. బతుకున్న వాళ్ళ కొడతామంటే కేసు మోపైపోతుందేమని చచ్చిన వాళ్ళ రోజుకి 26 కొడుతున్నాను సార్. అప్పుడు దొరగారు మంచివారు మనేటర్ గలవారు అని ఏట్లో రాశారండి. 27 ఎకరాలు నాకు ఆ గోదాట్లో 37 ఎకరాలు రాశారండి. ఈదలేకపోతున్నాం. ఇప్పుడు మనకి ఏం దాన్ని పంపమంటారండి సార్? అదే గోదాట్లో 4 ఎకరాలు అడిగి రాశారండి. అక్కులు దాన్ని పంపిస్తే ఎక్కుళ్ళు వస్తున్నాయండి. సిటీ పోయి దాన్ని పంపిస్తే బాగా జిగురుపాళ్ళు ఎక్కువగా ఉన్నాయండి. సోనా పంపిద్దాం అనుకుంటే కొంచెం షుగర్ ఎక్కువ అంటున్నారు. అందుచేత బాసుమతి దాన్ని 10 రోజులు పంపించేస్తున్నాడు సార్. 10 రోజులకి ఒకట 10 రోజులు అండి, రోజులు పంపించేస్తున్నాడు సార్. మరి సరే మంచిగానే నేర్చుకున్నావు ఇవన్నీ, ఏదో పొట్ట కోసం అంతే. అంతేనా?